ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం నిర్వహించారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఎమ్మెల్సీ భానుప్రసాద్, పాడి కౌశిక్ పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రులు పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల యువత చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా చూడాలని ఎమ్మెల్సీ భానుప్రసాద్ సూచించారు. యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల వైపు వెళ్లకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ అవకాశం కల్పించినందుకు అక్కడున్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఫ్రంట్ పేజీలో ఒక తండ్రి తన కొడుకుని అడ్డంగా నరికేసి తల నరికి గొడ్డలితో నరికి పోలీస్ స్టేషన్లో పోయి సరెండర్ అయిపోయినటువంటి పరిస్థితి చూస్తాం. ఎందుకు అని అడిగితే అతను గంజాయికి అలవాటు పడి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల మీద అరాచకం చేస్తున్నాడని చెప్పి అతని తండ్రి కొడుకుని చంపి నరికేసి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో చేరినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇటువంటిది అనేకమైనటువంటి సంఘటనలు జరుగుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ యువతని ఇది నుంచి కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితిలో కూడా మనం అవేర్నెస్ ఇందులో కూడా అదొక ప్రథమ ఇది ఉంది. మన ముఖ్యమంత్రి గారు కూడా తను వచ్చిన తర్వాత దీనిపైన కఠినమైన చర్య తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈగిల్ టీం అనేటువంటి ఒక ప్రత్యేక టీంను కూడా పెట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చర్యలు తీసుకుంటున్నారు. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈరోజు హైదరాబాద్లో టైట్ చేయగానే గ్రామీణ ప్రాంతాల్లోకి వచ్చి పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతని ఆ వైపుగా అట్రాక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి ఈ 99 రోజుల కార్యక్రమంలో ఆ అంశం కూడా ఉంది కాబట్టి దాన్ని కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. దాన్ని ఏ విధంగానైనా ఒక కఠినమైనటువంటి చర్యలు తీసుకుని దాన్ని కంప్లీట్గా ఆపాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ప్రతి అంశం 10 అంశాల్లో ప్రతి అంశం కూడా చాలా ఇంపార్టెంట్ అంశాలే. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి వారి నేతృత్వంలో కేబినెట్ తీసుకున్నటువంటి ఆలోచన ఏదైతుందో చాలా మంచి ఆలోచన. కాబట్టి మనం అందరం కూడా కలిసికట్టుగా ఈ ఆలోచన ప్రజల కొరకు, ఏ ప్రజల కొరకైతే మనం పనిచేద్దామని మనం అందరం కూడా ఆలోచన చేస్తున్నామో వాళ్ళ జీవన స్థితిగతులను మార్చడానికి పనికొచ్చేటువంటి అంశాలు ఉన్నాయి. కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా కృషి చేయాల్సిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేస్ట్ కలెక్షన్ కూడా కొంత ఇంపార్టెంట్ ప్రయారిటీ చేయాలి. అందుకు పార్ట్ ఈరోజు హైదరాబాద్లో ప్రారంభించిన ఉదయం మన దగ్గర చాలామంది ఆఫీసర్స్తో పాటుగా కొంత పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేసి మన ఇంట్లో పాడైన టీవీలు కానీ, కంప్యూటర్లు కానీ, వాషింగ్ మిషన్లు కానీ, ల్యాప్టాప్ అనేకమైనటువంటి ఉంటాయి. వాటిని స్పేస్ పారేయాలనిపించదు, ఇంట్లో జాగా ఉండదు. కాబట్టి వాటన్నిటికీ ఒక మహిళా సంఘాలను మోటివేట్ చేసి ముఖ్యంగా అర్బన్లో ఈ వేస్ట్ కలెక్షన్కి సంబంధించిన ప్రాసెస్ కూడా చేయాలి. తర్వాత ఈ పరిసరాల పరిశుభ్రత అనేటువంటిది గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి గారు కానీ, నేను కానీ, శాసనసభ్యులు ఎవరైనా ఎక్కడైనా ఇన్స్పెక్ట్ చేస్తే ఆ ప్రిన్సిపల్ షుడ్ బి వెరీ క్లియర్. శుభ్రతకు సంబంధించి మిగతా అన్ని థీమ్స్తో పాటుగా ఇది చేయాలి. నా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ అయ్యి కొంత రోడ్ సేఫ్టీ ఇష్యూలో మనం మొన్ననే రోడ్ సేఫ్టీ మంత్ కండక్ట్ చేసుకున్నాం. బట్ ఈ ప్రోగ్రామ్ అనేటువంటిది క్షేత్రస్థాయి దాకా కూడా రోడ్డు భద్రతకు సంబంధించి లేదా ఈ రహవీర్ మెడికల్ హెల్త్ సపోర్ట్ స్కీమ్ కానీ ఇవన్నీ కూడా చెప్పే విధంగా చేయాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నా. దయచేసి నేను ప్రజాప్రతినిధులను కూడా సమస్యలు అనేకం తప్పకుండా ప్రభుత్వ తరఫున అనేకంగా పరిష్కరించుకుంటూ ముందుకు పోతున్నాం. ఇప్పుడు జరిగిన 2.5 సంవత్సరాల అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయి. వాటన్నిటితో పాటుగా ఈ 99 డేస్లో రాజకీయాలకు అతీతంగా అందరూ పాల్గొని భవిష్యత్తు కార్యాచరణ ప్రజల యొక్క సంక్షేమం వైపు ఆలోచన చేయాలని ఈ సందర్భంగా కోరుతూ అధికారులందరూ మరి తప్పకుండా బాధ్యతగా కంపల్సరీ జిల్లా అధికారులు, నేను కలెక్టర్లను మరొకసారి కూడా కోరుతా ఉన్నా. ఒక చెక్ పాయింట్ అబ్జర్వేషన్ లేకపోతే వర్క్ సరి అయిన విధంగా ఎవరైనా పైనుంచి దానికి ఒక కంపల్సరీ ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ను మనం రిపోర్ట్గా మార్చుకుంటే తప్ప కొంత క్షేత్రస్థాయిలో సఫలీకృతం కాదు అనేది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా త్వరలోనే మరి డేటు పెద్దలు ఇన్ఛార్జ్ మంత్రి గారు నిర్ణయం చేస్తారు. ఒకసారి గౌరవ ప్రజలతో ఉమ్మడి జిల్లా వారిగా సమావేశం, మరి ఒక సమావేశం కూడా పెట్టి వాళ్ళందరికీ కూడా భాగస్వామ్యం చేయడానికి ఒక అవగాహన సదస్సు పెట్టేది ఉంటుంది. ఆ సదస్సు ద్వారా ప్రజాప్రతినిధులందరూ కూడా భాగస్వామ్యం చేయాలి, క్షేత్రస్థాయి వార్డు మెంబర్ దాకా అనేది. కాబట్టి వాళ్ళందరి భాగస్వామ్యాన్ని కూడా తీసుకోవాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. అందరూ కూడా ఇరిగేషను R&Bలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పెండింగ్ సమస్యలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి, జిల్లాలో కూడా ఉన్నాయి. ఏ ప్రభుత్వమైనా సరే అటువంటి ప్రాజెక్టుల యొక్క నిధులు, అటు సమీకరణ, తర్వాత వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం యొక్క వెసులుబాటు, దాని యొక్క నిధుల సమీకరణ, దాని యొక్క ప్రయారిటీ, ఇది కేవలం సామాజిక రుగ్మతలతో పాటు ప్రతిరోజు జరిగేటటువంటి కార్యక్రమాలు. మీరు
పరిశుభ్రత కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, అన్ని కార్యక్రమాల మీద ఈ 2 సంవత్సరాల 2 మాసాల యొక్క పరిపాలనా పరమైనటువంటి సంక్షేమం ఏ రకంగా జరిగింది, ఇంకేదైనా లోపాలు ఉన్నాయా? లోపాలుంటే ఆ గ్రామ సభల్లో, మండల సమావేశాల్లో, జిల్లా సమావేశాల్లో ఎక్కడికక్కడికి వాటిని పరిష్కారం చేసుకుంటూనే ప్రధాన సమస్యల యొక్క పురోగతిని మీరు చెప్పినటువంటి పూర్తయినటువంటి హాస్పిటల్ని ఎంత త్వరగా ప్రారంభించుకోం, అదేవిధంగా పాఠశాల, అదేవిధంగా మిగిలిపోయినటువంటి వంతెన పనులు, రహదారి కార్యక్రమాలు, జాతీయ రహదారులు, ఇటువంటి అనేక సమస్యలు మన దృష్టికి రావడంతో పాటు యంత్రాంగాన్ని ముందుకు కదిలించి వారి యొక్క సహాయ సహకారాలు తీసుకొని ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరం మూకమ్మడిగా ఈ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికల్లా తెలంగాణ మోడల్ భారతదేశంలో సంక్షేమంలో నెంబర్ 1గా ఉన్నాము, అభివృద్ధిలో కూడా మనమే నెంబర్ 1గా ఉండాలి, వ్యవసాయ పరంగా కూడా మనమే నెంబర్ 1గా ఉన్నాం. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రోజుకి భారతదేశంలో మొదటి సంవత్సరన్నర కాలంలోనే 1,00,000 కోట్లు వ్యవసాయం మీద ఖర్చు పెట్టినటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఈ రోజున అధిక పంట పండించినటువంటి రాష్ట్రం తెలంగాణ, అత్యధికంగా ప్రొక్యూర్మెంట్ చేసినటువంటి రాష్ట్రం తెలంగాణ, అత్యధికంగా ఈరోజు ధాన్యాన్ని భారతదేశానికి, భారత ప్రజలకు అందిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. అదేవిధంగా విద్యుత్ శక్తికి సంబంధించి కూడా మీరు నిన్న చూశారు, భారతదేశంలో చిన్న రాష్ట్రం అయినప్పుడు కూడా అన్ని రాష్ట్రాల కంటే అత్యధిక డిమాండ్ని మనం ఈ రోజున మీట్ అయ్యాం. పర్ఫెక్ట్గా పవర్లో కూడా వెళ్తున్నాం. ఇరిగేషను ఒక పక్క, పవర్ ఒక పక్క, గతంలో జరిగినటువంటి లోపాలను సరిదిద్దుకుంటూనే వీటిని సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాలంటే అన్ని రాజకీయ పక్షాలతో పాటు ప్రజల యొక్క సహకారాన్ని తీసుకొని ప్రభుత్వ యంత్రాంగాన్ని ముందుకు కదిలించి ఈ 99 రోజుల్లో ఈ 2 సంవత్సరాల 2-3 మాసాల పరిపాలనని ప్రజలకు అందించినటువంటి తీరుని, ఏమైనా లోపాలుంటే సరిదిద్దుకునే అవకాశాన్ని, ఇంకా దీన్ని వేగవంతంగా తీసుకెళ్లేదంటూ ప్రక్రియని ఈ యొక్క 99 రోజుల రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ పండుగకి మనం సమాయత్తం చేయాలని ఈ ఉమ్మడి జిల్లా అధికారులతో పాటు ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధుల్ని మనమందరం కలిసిపోవాలని చెప్పే ఉద్దేశంతో ఇది 6వ తారీఖు ప్రారంభ సమావేశంగా ఏర్పాటు చేసుకున్నాం. తప్పకుండా గౌరవ సభ్యులు చెప్పినటువంటి కార్యక్రమాలు కూడా ప్రభుత్వ దృష్టిలో ఉన్నాయి. ప్రభుత్వం నిధుల సమీకరణ తీసుకుని తప్పకుండా అన్ని జిల్లాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలను పూర్తి చేసేటటువంటి బాధ్యతని తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, తప్పకుండా ఇరిగేషన్ మీద, R&B మీద ఆయా మంత్రులు, అదేవిధంగా శాఖ అధికారులు కూడా పిలిచి మన శాసనసభ్యులతో సమావేశం ఏర్పాటు చేసుకుందాం అనుకున్నాం. పంచాయతీ ఎన్నికలు, దాని తర్వాత మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు, సమయం కుదరలేదు. తప్పకుండా గౌరవ సభ్యులకి ఇచ్చిన మాటని తప్పకుండా ఏర్పాటు చేస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ప్రియమైన అధికారులు, కలెక్టర్లు కానీ జిల్లా యంత్రాంగం మొత్తం ఒకే మాట మీద ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రణాళికని సఫలీకృతం చేసి అందరూ సమైక్యంగా, సమిష్టిగా కరీంనగర్ జిల్లాని అగ్రభాగాన్ని ఉంచాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వ అధికారులకి, ప్రజాప్రతినిధులకి, పత్రికా విలేకరులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.